హింగ్లాజ్ దేవి ఆలయం చరిత్ర. హింగ్లాజ్ దేవి ఆలయం పాకిస్తాన్ దేశంలోని బలూచిస్తాన్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. హింగ్లాజ్ దేవి ఆలయం బలూచిస్తాన్లోని హింగోలా నదీ తీరంలో హింగోలా జాతీయ పార్క్లో కొండల మధ్య ఉన్న ఒక గుహ ఆలయం. హిందూ పురాణాల ప్రకారం శక్తిపీఠాల ఉద్భవ కథ శివుడు సతీదేవి శవాన్ని తలపై మోసుకుని తాండవం చేసిన సందర్భానికి సంబంధించినది. ఈ సందర్భంగా విష్ణువు సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని 51 భాగాలుగా చెరిగించాడు. వీటిలో హింగ్లాజ్ స్థలంలో సతీ తల పతితమైందని విశ్వాసం. అందువల్ల ఇది అత్యంత పవిత్రమైన శక్తిపీఠంగా భావించబడుతుంది. హింగ్లాజ్ దేవి ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటి. ఈ ఆలయం బలూచిస్తాన్లోని కూచ్ దార్ జిల్లాలో ఉంది. ఆలయం నదులు, కొండల మధ్య అడవిలో ఉండడం వల్ల అక్కడికి చేరడం ఎంతో కష్టమైన పుణ్య యాత్రగా పరిగణించబడుతుంది. ప్రతి సంవత్సరం హింగ్లాజ్ యాత్ర అనే పెద్ద మేళా జరుగుతుంది. దీనికి పాకిస్తాన్, భారత్, నేపాల్ మొదలైన దేశాల నుండి భక్తులు తరలివస్తారు. హింగ్లాజ్ దేవి ఆలయం పాకిస్తాన్లోని ఉన్నప్పటికీ అక్కడి స్థానిక ముస్లిం, బలూచిన్ ప్రజలు కూడా దేవిని నాని మాండి గా పిలుస్తూ గౌరవిస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది పాకిస్తాన్లో ఉన్న కొన్ని హిందూ ఆలయాలలో ఒకటి. హింగ్లాజ్ దేవి గుహలో ఉన్నది. ఆలయాన్ని నిర్మాణం చేసినది కాకుండా ప్రకృతిగా ఏర్పడింది. ఈ ఆలయం భారతీయ సంస్కృతి, శక్తి, ఆరాధన మరియు మత సౌభ్రాతత్వానికి చిహ్నంగా నిలుస్తుంది. హింగ్లాజ్ దేవి గుహలో ప్రతిమ లేనిది. అక్కడ ఉన్నది ఒక స్వయంభూ గుహలో రక్త వర్ణపు శిల. అదే దేవిగా పూజించబడుతుంది. అక్కడే శివుడు కూడా భైరవ రూపంలో ఉండే శక్తి పీఠంగా భావిస్తారు. హింగ్లాజ్ యాత్ర ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా మే నెలలో జరుగుతుంది. ఇది పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్యమైన పుణ్యయాత్ర. యాత్రలో భక్తులు ఎడారిలో నడిచి దేవిని సందర్శిస్తారు. ఇది భక్తి శ్రద్ధకు ప్రతీకగా మారింది. ఈ యాత్రను హింగ్లాజ్ ఖూన్ చండీ గుహ అని కూడా పిలుస్తారు. బలూచ్ ముస్లింలు కూడా హింగ్లాజ్ దేవిని నాని మాండి అంటే తాతమ్మగా పిలుస్తారు. వారు కూడా యాత్రికులకు సహాయం చేస్తారు. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హింగ్లాజ్ దేవి ఆలయం యోగ సాధన, తంత్ర విద్య, శక్తి, ఆరాధనకు అత్యంత అనుకూలమైన స్థలంగా పురాణాలు చెప్పినవి. తాంత్రికులు ఈ పీఠాన్ని ఒక రహస్య శక్తి కేంద్రంగా భావించి పూజిస్తారు. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఉన్న అన్ని శక్తి పీఠాలలో హింగ్లాజ్ ఒక విశిష్ట స్థానాన్ని పొందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ for watching.